పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరం కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. ఈరోజు మనము యెజ్రా గ్రంథముల నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చూద్దాం. ప్రియులారా, యెజ్రా గ్రంథముల నుండి మొదటిగా మనం యెజ్రా అంటే సహాయము చేయువాడు అని అర్థం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. యెజ్రా అనగానే సహాయము చేయువాడు. ఈ యెజ్రా శాస్త్రి గారు సోదోకు శాస్త్రి, ఫినెహాసు శాస్త్రి వారి వంశానికి చెందినటువంటి వాడు. తరువాత యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతట చాటింపు వేయించి వ్రాతపూర్వకముగా ఇట్లు ప్రకటన చేశాడు. జాగ్రత్తగా విందాం మన ప్రియులారా. దేవుని వాక్యంలో చూస్తే ఇర్మియా కాలంలో దేవుడు ఇర్మియాకు ఒక వాగ్దానం చేశాడు. అదేమిటంటే యెరూషలేములో మళ్ళీ మందిరం కట్టాలి అని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగానే ఉన్నారు. కానీ ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఆయన ద్వారాగా చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు మళ్ళీ పారసీకపు రాజు అయినటువంటి కోరెషు మనస్సును ప్రేరేపించాడట. ఆలోచించాలి దీన్ని. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తన పని చేయించుకోవడానికి, దేవుడు తన పరిచర్యను కొనసాగించడానికి, దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, ఎప్పుడైనా ఉపయోగించుకుంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కోరెషు మనస్సునట ప్రేరేపించాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చాలామందిని చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, అనేక మంది హృదయాలు ప్రేరేపించి దేవుడు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ కోరెషు యొక్క మనస్సును ప్రేరేపించగా అతడు తను ఏం చేశాడు అంటే తన రాజ్యమంతటా సాటింపు వేయించాడు. ఏమని సాటింపు వేయించాడో జాగ్రత్తగా వినాలి. ఆయనకు భారం పెట్టాడు దేవుడు. తన పరిచర్య పట్ల ఒక గొప్ప భారం పెట్టాడు. కోరెషు రాజుకు దేవుడు తన మనస్సును ప్రేరేపించి అతనితో మాట్లాడినటువంటి మాట, ప్రేరేపించబడిన విషయం ఏమిటంటే దేవుని మందిరము కట్టడానికి రాజును ప్రేరేపిస్తే కానీ ప్రజలను పంపించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూస్తే యెజ్రా 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. పారసీకపు రాజైనటువంటి కోరెషు ఆజ్ఞాపించింది ఏమనగా అంటే ఆయన ఏంటి ప్రకటన చేయించాడు, ఏమని సాటింపు వేయించాడు? జాగ్రత్తగా వినాలండి. ఓన్లీ సాటింపు మాత్రమే కాదట, వ్రాతపూర్వకముగా కూడా ఆయన చేసినట్టు మనం చూస్తాం. పారసీకపు దేశపు కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందుండు సకల జనుములను నా వశము చేసి యూదా దేశమందును యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. రాజును ఆజ్ఞాపించాడు. నా ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం అంతా ఇక్కడే ఉన్నారు. అయితే అక్కడ యెరూషలేములో మందిరం కట్టాలి. అది ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడే నేను అతని నోట ప్రవచింపజేశాను. ఆ మాట నెరవేర్చబడాలి అంటే ఇప్పుడు నీవు ప్రేరేపించబడి నా మందిరాన్ని నువ్వు కట్టించాలి. దేవుని స్తోత్రం చెప్పండి పిల్లరా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనకు అసాధ్యమైంది ఏది
లేదు ప్రియులారా. ఒక పక్క ఎజ్రా, మరి కొంతమంది శాస్త్రులు, మరి కొంతమంది బోధకులందరూ చాలా వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. అక్కడ మందిరం ఎలాగున్నదే పోయినసారి చెప్పుకున్నాం మనం. ఆయన నెహెమ్యా రెండో ఆయన, మొదట ఆయన ఎజ్రా. అందుకే ఈరోజు ఎజ్రా గురించి చూస్తున్నాం మనం. నెహెమ్యా గురించి విన్నాం. ఆయన ప్రార్థన చేశాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉండి ఎంతగానో దేవుణ్ణి రాజును ఒప్పించి మెప్పించి దేవుని మందిరం కట్టడానికి ప్రజలు తీసుకుని వెళ్ళాడు. ఆ విషయం బోధించాం మనం ఒక్క మెసేజ్లో. ఇవాళ మనం ఎజ్రా గురించి చూస్తున్నాం. ఎజ్రా ఒక మంచి, చూడండి, శాస్త్రి గారు మాత్రమే కాదు, ఆయనలో కొన్ని మంచి గుణగణాలు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏంటో తెలుసా ప్రియులారా? ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనం, యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వాడు. స్తోత్రం. ఎజ్రా ఎలాంటి వాడండి? ఎజ్రా ఎలాంటి వాడంటే దేవుని యొక్క గ్రంథము, అలాగే మోషే ధర్మశాస్త్రమునందు మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. ఆయన మంచి అనుభవం కలిగిన వాడు. వాక్యము ప్రతిరోజు చదువుతూ వాక్యములో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన ధ్యానించేవాడు. అందుకే ఇక్కడ ఏమని ఇచ్చారంటే యెహోవా అనుగ్రహించిన, అనగా అలాగే మోషే ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన వాడై ఆ గ్రంథాన్ని పరీక్షించుచు ఇశ్రాయేలీయులు అందరికీ నేర్పుచుండేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆయన చదవటం మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, మోసే ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన చక్కగా ప్రావీణ్యత కలిగి చదివి అర్థం చేసుకొని అనుసరించి ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులందరికీ ఆ వాక్యాన్ని నేర్పించేవాడు. పిల్లల ఆ గ్రంథంలో ఉన్న అనేక విషయాలు వారికి నేర్పించేవాడు. అయితే మరొక విషయం, యెహోవా హస్తము, జాగ్రత్తగా గమనించాలి. యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగితే ఏదైనా సరే రాజు అనుగ్రహించకుండా ఉండడు. దేవుని స్తోత్రం. చూడండి, దేవునికి మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో, దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవునికి అనుకూలంగా ఉంటావో, దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటావో, దేవునికి ఇష్టంగా ఉంటావో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ అధికారులు కానీ, అధిపతులు కానీ, పెద్దవారు ఎవరైనా సరే ప్రియులారా, నీ మాటకు విలువిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీ మాటకు విలువిస్తారు. ఎందుకంటే నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉంటే, నువ్వు ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని బాగా చదవగలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని బాగా బోధించగలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని బాగా అనుసరించగలిగి ఉంటే, దేవుడు ఆయన నీకు ఏది కావాలో, ఎవరి ద్వారా కావాలో చెయ్యగలిగిన వాడు. స్తోత్రం. ఇదే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు అంటే ఆ గ్రంథాన్ని పరీక్షించుచు ఇశ్రాయేలులందరికీ ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను నేర్పిస్తూ ఉండేవాడు ఆయన ఎజ్రా. ఈ భక్తులందరూ ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయుధంగా సిద్ధపరిచాడు దేవుడు, ఒక్కొక్క ఆయుధంగా. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక మాట చెప్తాను. యెహోవా హస్తం అంట ఎజ్రాకి తోడుగా ఉన్నందువలన ఆయనట అతడు అడిగితే ఏదైనా రాజు అనుగ్రహించేవాడే కానీ నేను చెయ్యనని చెప్పేవాడు కాడు. మాట చూడండి, పవర్ ఏమీ లేదు ఎజ్రా దగ్గర. మళ్ళీ ఆయన దగ్గర ఉంది ఎవరంటే దేవుని హస్తం ఉంది ఆయన దగ్గర, దేవుని తోడుంది, దేవుని కృప ఉంది, దేవుని ఆదరణ, దేవుని ప్రేమను పొందుకున్నాడు ఆయన. ఎక్కడ ఏ విషయంలో కూడా ఎవరిని అతను లెక్క చేసేవాడు కాదు పిల్లలు. దేవునికి భయపడి బ్రతికేవాడు, వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించేవాడు, వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి తెలుసుకునేవాడు. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలకు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలని బోధించేవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించాలి మనం. అంత మాత్రమే కాదండి, ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం, ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. చూడండి, యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కనుక సాటింపు వేస్తూ మాట్లాడుతున్నాడు. కనుక మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు యూదా దేశమందున్న యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరము కట్టాలి. స్తోత్రం. సాటింపు వేయించాడు, వ్రాతపూర్వకంగా తెలియజేశాడు. ఎవరైనా సరే ఆకాశమందున్నటువంటి దేవుడు ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయ ప్రకారముగా ఇక్కడ తన ప్రజలు ఎవరైనా ఉంటే బయలుదేరి వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్ళాలి. ఎవరితో అంటున్నాడు? రాజు ప్రజలకు హెచ్చరికలు పంపించాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆయన ఒక సాక్ష్యం కూడా చెప్పాడు. కోరేసు చూడండి, ఎజ్రా గ్రంథం 1:2 పారసిక దేశపు రాజు అయిన కోరేసు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందుడు సకల జనులను నా వశము చేసి యూదా దేశమున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. రాజుకు ఆజ్ఞాపించాడు దేవుడు. పిల్లలను జాగ్రత్తగా ఆలోచించాలి. నీకేది కావాలో, ఏది అవసరం ఉందో ప్రభు అంటాడు కదా, నీ కోరికలను నేను సిద్ధింప చేస్తాను. అయితే వాక్యానుసారంగా నీ నడవడి ఉండాలి, వాక్యానుసారంగా నీ భక్తి ఉండాలి, వాక్యానుసారంగా నువ్వు నడవాలి, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించి జీవిస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అద్భుతమైన విషయాలు ఆయన దగ్గర ఏముంది? దేవుని మందిరం కట్టడానికి. చూడండి, దేవుని హస్తం ఉంది. ఈనాడు ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ ఒక దేవుని హస్తము తోడుంటే చాలు, దేవుడు తోడుంటే చాలు ప్రియులారా. ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించగలం, బ్రతకగలం, ఎదగగలం, ఆశీర్వదించబడగలం. స్తోత్రం. మరొక విషయాన్ని కూడా చూడండి. ఇక్కడ ఏమంటాడు అంటే ఆయన 14వ వచనానికి వెళ్దాం. 7వ అధ్యాయము. రాజు అయినటువంటి కోరేసు తరువాత రాజు అయిన అర్షహాష పరిపాలనలో శాస్త్రి గారికి ఒక తాకీదు వ్రాసి పంపించాడు. చూడండి, సాటింపు దేశంలో వేయించి అనేక మందికి హెచ్చరికలు ఇచ్చింది గాక మళ్ళీ ఎజ్రాని పిలిపించి ఒక తాకీదు వ్రాయించి ఇచ్చి పంపించాడు. 14వ వచనం. మా రాజ్యములో ఉండే ఇశ్రాయేలులను యాజకులలోనూ లేవీల్లో కానీ మనసు పూర్వకముగా మందిరము కట్టడానికి వెళ్ళాలని అనుకున్న వాళ్ళందరూ నీతో కూడా నిరభ్యంతరంగా నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. బానిసలుగా ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు, యూదా జనాంగం కూడా ఉన్నారు. కానీ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను చూడండి, ఎలాంటి తాకీదిచ్చి పంపించాడు. ఎజ్రాను వెళ్ళు, ఎవరెవరైతే మనస్పూర్వకంగా మేము వస్తాం యెరూషలేముకి, మా దేవుని మందిరం కట్టడానికి అంటారో వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు నిరభ్యంతరంగా. నిన్నెవ్వరు అభ్యంతరం పెట్టే వాళ్ళే లేరు. ఎంత గొప్ప మాట పిల్లరా, ఎంత గొప్ప మాట చూడండి. కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా ధైర్యం లేదు దేవుని మందిరం కట్టాలి, వెళ్ళాలి అని. కానీ ఎజ్రా, మరి కొంతమంది భక్తులు ఉన్నారు, తర్వాత చూపిస్తారు. 7 పెద్దలు ఉన్నారు. వాళ్ళల్లో ఈ 7 పెద్దలు ఏర్పాటు చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. విషయం తీసుకొస్తున్నాను ఇప్పుడు మీ దగ్గరికి. 7 పెద్దలను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజల్లో ఎజ్రా గ్రంథం 7:10 నేర్పేవాడు 7 మందిని పిలుచుకున్నాడు, పెద్దల్ని నిర్ణయించుకున్నాడు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. తర్వాత ఒక మంచి నిర్ణయానికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. వెళ్ళాలి, దేవుని మందిరం కట్టాలి. కానీ ఎలా చూడండి, ఎజ్రా వెళ్ళి రాజుగారిని అడిగితే రాజు ఒప్పుకునేవాడు కాడు. కానీ వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దేవుడు రాజుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఆలోచించాలి ప్రియులారా, నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని చేయించాలంటే, ఒక కార్యం చూడాలి అంటే, ఒక ఆశీర్వాదాన్ని పొందాలంటే, లేక ఒక దీవెని పొందాలంటే మొట్టమొదటిగా నీ ఉపవాస ప్రార్థన వలన దేవుని దగ్గరకు నీ యొక్క విన్నపములు పంపించాలి. స్తోత్రం. అప్పుడు దేవుడు ఆయన అనుకూలమైన విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆయన ఎజ్రా రాజుగారి ముందుకు వెళ్ళటానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని మందిరం కట్టడానికి వెళతారా అంటారేమో, ఇంకా శిక్ష అధికమవుతుందేమో, అందుకని ఎవ్వరూ ముందుకు వెళ్ళలేదు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే 7 పెద్దలను సమకూర్చుకున్నారు.
మంచి భక్తి కలిగిన వాళ్ళని 7గురిని కలుసుకొని వారు ప్రార్థించటం ప్రారంభించారు. స్తోత్రం. తర్వాత ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా, ఒకే మాట చెప్పాడు, మనస్సు పూర్వకంగా నేను వెళ్తానయ్యా, యెరూషలేముకి వెళ్ళిపోతానంటే వారు బానిసలైనా సరే, వారు ఎవరైనా సరే వాళ్ళని ఎవరు అభ్యంతర పెట్టద్దు, వాళ్ళు పంపించండి. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని నిర్ణయం, అది దేవుని ప్రణాళిక. కాబట్టి అది నెరవేర్చే వరిగా మనం ఉండాలి. ప్రతి మనిషి పట్ల దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ ప్రణాళికలు మనం గుర్తించాలి. దేవుడు ఎందుకు మాట్లాడాడు, దేనికి మాట్లాడాడు, ఎందుకు పంపిస్తున్నాడు, అసలు విషయం ఏమిటి అనేది ముఖ్యంగా మొట్టమొదటిగా భక్తులు గ్రహించాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎజ్రాతో మాట్లాడి ఉండవచ్చు. నేను రాజు యొక్క హృదయాన్ని మారుస్తాను, రాజు యొక్క మనసు కలిగిస్తాను, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పుండొచ్చేమో. కానీ ప్రియులారా, అతని యొక్క ఉద్దేశం ఒక్కటే, ప్రార్థన. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, రాజు ఒప్పుకున్నాడు, అందరినీ తీసుకొని వెళ్ళమన్నాడు, నీకు ఎవరెవరు వస్తారంటే వాళ్ళకి తీసుకెళ్ళమన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ మందిరం కట్టడానికి ధనం కావాలి, లేకపోతే ఇంకా కలప కావాలి, లేకపోతే దారిన వెళ్ళేటువంటి వీళ్ళకు కదిలితే ఎంతమంది వేల సంఖ్యలోనే ఉన్నారు వీళ్ళందరికీ భోజనాలు కావాలి, భోజన పదార్థాలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. అయితే వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి 7వ అధ్యాయము 17-20 వరకు, నీ వెళ్ళుము ముందు చూడండి, 7గురు పెద్దలు, అక్కడ మీరు తర్వాత చదువుకోండి. నీ వెళ్ళే ముందు 7గురు పెద్దలు, రాజుకి మంత్రి కానీ, ఆ తర్వాత వారిని తీసుకొని ఒక్క మాట చెప్పాడు, ఎజ్రా నువ్వేం బాధపడకు, స్వేచ్ఛ అర్పణలు 7గురు పెద్దలు, అంటే 7గురు పెద్దలు కూడా నేను ఏర్పాటు చేశాను రాజ్యంలో, వారి దగ్గర నుంచి కావలసినంత దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆ ధనం తీసుకో. తర్వాత స్వేచ్ఛ అర్పణలు, ఇక్కడ రాశారు చూడండి, స్వేచ్ఛ అర్పణలు, ఎవరు ఆటంకపడటం లేదు. ఎవరికి ఏది ఇవ్వాలంటే దేవుడు అది ఇప్పిస్తాడు. మందిరం కట్టడానికి, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు మనుషుల్ని ఇస్తాడు, సమస్తమును సమకూరుస్తాడని ధైర్యపరిచాడు. అర్పణలను, కానుకలు, భోజన పదార్థములు, త్రాగడానికి నీళ్లు, ఎండి బంగారములు, ద్రవ్యము, ఎడ్లను, గొర్రె పిల్లలను కూడా తీసుకొని వెళ్ళండి. రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను చూడండి. ఆయన దగ్గర ఏమీ లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా రాజుగారు వెళ్ళమన్నాడు, కానీ ఎలా? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే సమాధానం. దేవుని స్తోత్రం. చాలామంది ప్రార్థన చెయ్యరు, ప్రభు మీద ఆధారపడరు ప్రియులారా. ప్రార్థన చేయరు, ప్రభు మీద ఆధారపడరు, కానీ వారి సొంత ఆలోచనల మీద, వారి సొంత నిర్ణయాల మీద వారు ఆధారపడతారు. అలాంటప్పుడు దేవుని కార్యాలను మనం చూడలేం ప్రియులారా. దేవుడి కార్యాలను మనం చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని మీద మనం ఆధారపడిన వారమై ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరకు మన విన్నపాన్ని పంపించాలి. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆ తర్వాత తీసుకొని వెళ్ళని చెప్పినప్పుడు 20వ వచనంలో, మందిరము పనికి ఏదైనా చూడండి ఎలాంటి అధికారం ఇచ్చాడు. ఎజ్రా ఈ మాత్రమే కాదు, నీకు ఇంకా ఏం సపోర్ట్ కావాలో చెప్పు, నేను ఇస్తాను. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఒకవేళ నీకు మందిరం కట్టడానికి ఇంకేదైనా అవసరమైతే, ఇంకేదైనా తక్కువైతే నా ఖజానాలో నుండి నీకు తీసుకొని వెళ్ళొచ్చు. పిల్లలు ఆలోచించాలి మనం. దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఏ క్షణములోనైనా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనం నడిచినప్పుడు, వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు, వాక్య ప్రకారంగా మనం ఉండటం నేర్చుకున్నప్పుడు దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలడు. నువ్వు కృంగిపోయే సమయంలో, బాధపడుతున్న సమయంలో, వేదనకరమైన సమయంలో, అది ఏ సమయమన్నా ఏ స్థితి అయినా కావచ్చు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన హస్తము నీకు తోడైందని ముందు నువ్వు ధైర్యపరచబడాలి. స్తోత్రం. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అన్నీ సమకూర్చాడు దేవుడు. రాజు ద్వారాగా పంపించాడు. బయలుదేరారు వాళ్ళు, దేవుని ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటూ. వాళ్ళు ఎంతమంది బయలుదేరారంటే ఇక్కడ 1500 మంది అని వ్రాయబడింది. 1500 మంది బయలుదేరారు. ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళందరికీ సమస్తము దారి పొడుగును కూడా దేవుని మహాకృప కాపుదలుగా ఉంచాడు రాజు.
ఇంకా తర్వాత మీరు చదువుకోవచ్చు. తర్వాత చూస్తే ఎజ్రా ఎంత మహాభక్తుడో, ఎంత ప్రార్థనాపరుడో, తన ద్వారాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని కదిలించాడు. వాళ్ళల్లో ఒకడైనటువంటి వ్యక్తి నెహెమ్యా. వాళ్ళలో కూడా ఒక వ్యక్తి, 7గురిలో ఒక వ్యక్తి నెహెమ్యా. దేవుడు కదిలించాడు. వారు చేసే ప్రార్థన, వారు చేసే యాసన, వారు చేసే విజ్ఞాపన, దేవునితో మాట్లాడుకున్నటువంటి వారి మాటలు, వారి హృదయంలో ఎంత వేదన ఉందో పైకి మామూలుగానే కనపడుతున్నారు. కానీ ఎజ్రా, ఇశ్రాయేలులందరూ కూడా వారి హృదయంలో ఎంత వేదన ఉంది. దేవుని గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మందిరాన్ని గురించి వారి హృదయంలో ఎంత వేదన, ఎంత బాధ ఉంది అంటే బయటికి చెప్పుకోలేకుండానే ఉన్నారు. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఎలా చేయాలో చేస్తాడు, ఎప్పుడు ఎవరిని ఎలా బలపరచాలో బలపరుస్తాడు, ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెట్టాలో నిలబెడతాడు, ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా కార్యం చేయాలో చేస్తాడు ప్రియులారా. అందుకని మనం దేవుని ఎడల ఆశ కలిగిన వారమై, ఆసక్తి కలిగిన వారమై, ప్రార్థన పరంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని దగ్గర కూర్చొని మనము అడిగినప్పుడు నీ ప్రతి కార్యాన్ని దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే సత్యం గుర్తించాలి. మరొక విషయాన్ని కూడా మనం చూడగలం ప్రియులారా. చూడండి, ఎజ్రా 8వ అధ్యాయము 21 నుండి 23 వరకు. దేవుని సన్నిధిలో మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న పిల్లలకును మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఉపవాసముండి ప్రార్థించితిమి. ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు? విస్తారమైనటువంటి ధనం తీసుకొని కావలసిన వస్తు సామాగ్రి సమకూర్చుకొని భోజనాలకు చూడండి, జాగ్రత్తగా వినాలి. వీళ్ళందరూ వెళుతుంటే ఆ మార్గ మధ్యములో అరణ్య ప్రాంతంలో దొంగలు ఉన్నారు, భయంకరమైనటువంటి దొంగలు ఉన్నారు, యుద్ధానికైనా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అందుకనే వారు అడిగారు ప్రభువుని, ఏమని తెలుసా? ప్రభువా, దేవుని సన్నిధిలో కూర్చున్నారు, మమ్మను మేము దుఃఖపరుచుకుందామని చెప్తున్నాడు ఆయన సాక్ష్యం. మాకును మా చిన్న పిల్లల వారికిని మా ఆస్తికిని ఈ శుభకరమైన ప్రయాణము కలుగునట్లుగా ఉపవాసం ఉండి మేము ప్రార్థించమని చెప్పితే దేవునికి స్తోత్రం. వాళ్ళకి చేశారు ప్రియులారా. ప్రయాణం కొరకు, వారి మార్గ మధ్యములు వారికి కావలసిన సమస్తము కొరకు, ప్రతి దాని కొరకు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. చేస్తే తర్వాత మనం ఇక్కడ చూడగలమండి, వారు దగ్గర ఉన్న ఆస్తిని మీకు ఇప్పుడు వివరించలేను. దేవుని మందిరం కట్టడానికి వెళ్తున్నప్పుడు ఆ రాజు ఇచ్చి పంపించినటువంటి అనేకమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఆలస్యం అవుతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తించాలి, అక్కడ ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి, ప్రాకారాలు కూలిపోయి ఉన్నాయి, వాటిని తిరిగి మళ్ళీ కట్టాలి. కావాలంటే దానికి కావలసినటువంటి సామాగ్రి కావాలి, సమస్తము కావాలి. కానీ దేవుడు సిద్ధపరిచాడు. స్తోత్రం. నీ జీవితంలో నీకేది కావాలని సిద్ధపరుస్తాడు. నువ్వు కృంగిపోయి బాధపడి బలహీనపడి ఎవరి కొరకు ఎదురు చూసి దేని కొరకు ఎదురు చూస్తే నీకేం ఉపయోగం లేదు. కానీ దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నదని నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు అప్పచెప్పిన పని. అందుకే అంటాడు, చేతికొచ్చిన ఏ పైనైనా శక్తి లోపం లేకుండా చెయ్యాలని ప్రసంగి మాట్లాడుతున్నాడు. నీ చేతికి అప్పచెప్పాడు దేవుడు పని. ఎవరి వైపు చూడాల్సిన పని లేదు, దేని వైపు చూడాల్సిన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, నీ యొక్క మార్గములో దేవునికి ఉన్నతమైన కృపను బట్టి ఆయన వైపు చూస్తూ నీ పరుగు పందాన్ని కొనసాగించాలి. ఎబ్రీ పత్రికలు అదే అంటాడు పౌలు భక్తుడు. 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు కదా, చక్కని మాట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూసి నీ భక్తి పరుగును మీరు ముందు కొనసాగించాలి. లోక వైపు చూడాల్సిన పని లేదు, ఎవరి వైపు చూడాల్సిన పని లేదు, దేని వైపు చూడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన కాబట్టి ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనతో ఈరోజు బలపరుస్తూ మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఒకవేళ అయ్యో
నేను ఈ దేవుని యొక్క పరిచయం చేయాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, కానీ నాకు ఏది అందుబాటులో లేదు, ఎవరు అందుబాటులో లేరు, ఏం చేయాలని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎజ్రా ఎప్పుడు భయపడలేదు, నెహెమ్యా ఎప్పుడు భయపడలేదు. ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ప్రార్థన, ఒకే ఒక్క ఆయుధం ఉపవాస ప్రార్థన. అది పట్టుకొని ఎజ్రా బయలుదేరాడు. ప్రతి దానికి కూడా ఉపవాసం ఉంచి ప్రార్థన చేయమనేవాడు వాళ్ళని. వారందరూ అలాగే చేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించాలి మనం. ఇక్కడ మనం చూస్తే విస్తారమైనటువంటి సంపద దేవుడు వారికి సమకూర్చి మందిరం కట్టడానికి పంపిస్తూ ఉన్నాడు. ధైర్యము కొరకు, బలము కొరకు, వారు క్షేమంగా వెళ్ళడానికి విమర్శించి చెప్పాడు. మీరు ఏమడుగుతారు అంటే, 7 పెద్దలతో పాటు మీరందరూ కలిసి మా ప్రయాణం కొరకు ప్రభువా, ఇదిగో మేము క్షేమంగా వెళ్ళాలి, మా పిల్లలు ఉన్నారు, క్షేమంగా మేము వెళ్ళాలి, మా దగ్గర ఉన్న సమస్తము క్షేమంగా మేము వెళ్ళి ఆ మందిరము కట్టాలి, పరిచర్య పని పూర్తి చేయాలి. ఎంత గొప్ప ఆలోచన! ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, మనం ఆలోచించాలి. భక్తులందరూ కూడా ఎన్నో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వారికి కలిగినప్పుడు వారు ఏ విషయంలో కృంగిపోలేదు, కానీ దేవుని మీద ఆధారపడి ముందుకు కదిలారు. స్తోత్రం! ఈనాటి దినాల్లో భక్తులు అనేక మంది ప్రియులారా లోక వైపు చూసి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారే తప్ప దేవునికి దగ్గరై దేవునితో కలిసి జీవించాలనే ఆశ చాలామందిలో తగ్గిపోతూ ఉంది ఈ దినాల్లో. కానీ ఒక్కసారి మనం భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎప్పుడు ఏ విషయంలో నీరసించొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. భక్తులు మనకంటే ముందున్న మహామహా భక్తులు, వారికి దేవుడు ఎలా తోడై ఉన్నాడో, దేవుని హస్తం వారికి ఎలా తోడయ్యిందో, ఏ స్థితిలో వారిని ఎలా దేవుడు బలపరిచాడో, ఏ స్థితిలో వారిని ఎలా ఆశీర్వదించాడో, ఏ స్థితిలో వారితో దేవుడు ఎలా మాట్లాడాడో, ఏ స్థితిలో దేవుడు వారికి తోడయ్యుండి నడిపించాడో, ఇవన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే దేవుని వాక్యం అంటది ఇశ్రాయేలు ప్రజలతో, మీరు మీ పిల్లలకు కూడా దేవుని కార్యాల గురించి వాళ్ళకి నేర్పండి, దేవుని కార్యాల గురించి వారికి మీరు బోధించండి. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని గొప్పతనం ఏమిటి, దేవుడు చేసిన కార్యాలు ఏమిటి, దేవుడు చేసిన అద్భుతాలు ఏమిటి, భక్తులతో వారికి ఉన్న సంబంధం ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకనే మన జీవితంలో కూడా పిల్లరా మనం చాలా జాగ్రత్తగా మనం ముందు కొనసాగేవారిగా ఉండాలి. దేవుని వాక్యంలో చూడగలిగాం, భక్తులు వారికి అవసరమైనప్పుడు ఎవరి వైపు దేని వైపు చూడరు. వాళ్ళు ఏది కావాలన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేవారు. ఒక తండ్రిని చిన్న పిల్లవాడు ఏ రీతిగా అడుగుతారో ఆ రీతిగా అడిగి తండ్రిని దేవుని దగ్గర నుంచి వాళ్ళు అవన్నీ సంపాదించేవారు. ఈనాడు నువ్వు నేను మనం కూడా మన జీవితంలో కూడా ప్రియులారా నెహెమ్యా ఎజ్రా లాంటి ఉపవాస ప్రార్థనలు చేస్తూ భక్తి కలిగిన వారమై, పట్టుదల కలిగిన వారమై, దేవుని యొక్క సన్నిధిలో ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు బలము పొందుకొని దేవుని హస్తాన్ని మనకు తోడయ్యుందని మనం ఎప్పుడైతే పరిచర్యల ముందుకు కొనసాగుతూ ఉంటావో, నీకు దేవుడిచ్చిన ఏ పరిచర్య అయినా కావచ్చు, అది 100 దేవుడు ఫలింపజేస్తాడు. అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. ఎక్కడ కృంగిపోనీయుడు, ఎక్కడ బాధపడినీయుడు. వాళ్ళు కూడా ఒకప్పుడు కృంగిపోయారు, కానీ నెహెమ్యా ఎజ్రా వాళ్ళు, కానీ దేవుడు వాళ్ళతో కాదు రాజుతోనే మాట్లాడాడు. వాళ్ళకున్న బాధ, వారికున్న సమస్య, వారు దినదినం ఎందుకు కృంగిపోతున్నారో, వారు ఎలా కృంగిపోతున్నారో అన్నీ చూస్తున్న దేవుడు వారి యొక్క బాధను, వారి యొక్క వేదన నుండి దేవుడు వారిని విడిపించాడు. ప్రియులారా, అందరూ వెళ్ళారు. చక్కగా వెళ్ళిపోయి దేవుని యొక్క మందిర నిర్మాణం అక్కడ జరిగించారు. తర్వాత మరి ఎజ్రా గ్రంథం చివరి వరకు మీరు చదివితే అనేకమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ప్రతి విశ్వాసి కూడా బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తుంటాం, అసలు ఏమి రాదు, ఏమి తెలియదు, కానీ బిల్డప్లు మాత్రం ఇస్తూ ఉంటారు వాళ్ళు బాగా ఎక్కువగా. పిల్లరా, పై పైన మెరుగుల కోసం ఆశపడద్దు.
నువ్వు నిజమైనటువంటి భక్తురాలు అయితే దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం వంటి ప్రార్థన చేసి నీ భక్తిని ఫలింపజేసుకో. అదే దేవుడు కోరుకునేది. అంతేగాని ప్రియులారా, మేకలాగా అలాగ పైకి చేసి దేవుని వాక్యం అదే చెప్తుంది, మేకల్లాగా ఉండొద్దు, మీరు గొర్రెల్లాగా ఉండండి. మేక ఏం చేస్తుంది? మనం మత్తయి సువార్త చూస్తాం. మత్తయి సువార్తలో మరి 37వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఏముంటుందో తెలుసా ప్రియులారా? మీరు అక్కడ వ్రాయబడేటువంటి మాట ఏందో తెలుసా? గొర్రెలు మేకలు ఉంటాయి ప్రతి సంఘములో, ప్రతి స్థలములో, ప్రతి చోట ఉంటాయి. కానీ దేవుడు గొర్రెలను తగ్గింపుకు పోల్చాడు, దేవుని రాజ్యానికి వారసులుగా పోల్చాడు. మేకలు అవి ఎప్పుడు పైకి చూస్తూనే ఉంటాయి, ఎక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడ ఏం తిందామా, ఎక్కడికి వెళదామా, ఏం చేద్దామని అవి ఎప్పుడు అలాగే చూస్తుంటాయి. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ 2 మందలను ఏర్పేశాడు. దేవుని యొక్క రాకడలో, దేవుని రాజ్యములో ఆయన ఎప్పుడైతే పరలోకానికి పంపించే సమయం వచ్చినప్పుడు అక్కడ గొర్రెలను మేకలను వేరు చేసేసాడు. వారి భక్తి ఎలాగుందో, వారి క్రమం ఎలాగుందో, వారి జీవితం ఎలాగుందో, వారు ఎలా జీవించారో ఆ రోజు వాటిని ఏర్పరిచాడు. ఒకసారి మనం చూడొచ్చు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆ మాట చదువుకుందాం, చాలా ప్రాముఖ్యమైన మాట. అది చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనమండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గుర్తుపెట్టుకునే మాట మీరు. సమస్త భక్తులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధమైన భక్తి చేస్తున్నారు, అది నిజమైన భక్త్యా, కల్తీ భక్త్యా, క్రమం లేని భక్త్యా, మారు మనసు లేని భక్త్యా, మార్పు లేని భక్త్యా, స్వార్థమైన భక్త్యా, నిస్వార్థమైన భక్త్యా, చూడండి. అందరినీ పోగు చేసి ఒక స్థలములోనికి చేర్చిన తరువాత అప్పుడు సమస్త సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు సమస్త జనముల ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను ఏర్పరుచున్నట్లు ఆయన వారిని ఏర్పరిచి, జాగ్రత్తగా వినాలి, అన్నీ కలిసి ఉంటాయి అప్పుడు దాకా. భక్తులు, భక్తిహీనులు, చూడండి ప్రియులారా, భక్తి కలిగిన వారు, భక్తి లేనివారు, అలాగనే వేషధారులు, నిజమైనటువంటి భక్తులు కలిసే ఉంటారు అప్పటిదాకా. ఎప్పటిదాకా? దేవుని యొక్క తీర్పు దిన వరకు అలాగనే ఉంటారట. అయితే ఆయనంట అందరినీ పోగు చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మరొకసారి 32 చివర్లో చూద్దామండి. మేకల్లో నుండి గొర్రెలను ఏరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, చూడండి పిల్లరా, వెడమ వైపున మేకలు. చూసారా? వెడమ వైపు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది సాతాను క్రియలకు సంబంధించిన జనాంగం. ఎడమవైపు అంటాడు, కుడివైపు గొర్రెలు దీనత్వం కలిగినవి, తగ్గింపు కలిగినవి, సేవ కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే ప్రతి విషయంలో తగ్గింపు కలిగి, జాగ్రత్త కలిగి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా ఎదిగినటువంటి వారిని గొర్రెలు అని పేరు పెట్టాడు. అప్పుడు వాళ్ళందరితో చెప్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలంటండి? పునాది వేయబడక ముందే నేను ఏర్పాటు చేశాను మీ కొరకు, అందులో మీరు స్వతంత్ర రాజ్యములోనికి మీరు స్వతంత్రించుకొని వెళ్ళండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం ప్రియులారా. నీ భక్తి రేపు ఆయన రాజ్యంలో ప్రవేశించేటట్లుగా ఉండాలి. ఈ దినాల్లో చాలామంది పేరుకు మాత్రమే భక్తులు, కానీ ఖచ్చితంగా ప్రేమలో కానీ, కార్యక్రమాల్లో కానీ, భక్తిలో కానీ క్రమశిక్షణ లేదు వాళ్ళల్లో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకానొక రోజున
ఖచ్చితంగా ఏర్పరుస్తారు. ఏటోళ్ళనట్టే ఏ మందకి ఆ మందే. 2 మందలు ఉంటాయి, గొర్రెల మంద ఒకటి, మేకల మంద ఒకటి. తగ్గింపు కలిగిన వారు ఒకటి, తగ్గింపు లేనివారు. భక్తి కలిగిన వారు ఒకటైతే భక్తి లేని వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు భక్తిహీనులు. చూడండి, ఈ విధంగా ఎవరిని వాళ్ళని ప్రక్కగా గుంపులు గుంపులుగా చేసి అప్పుడు కుడివైపునటువంటి గొర్రెలతో అంటాడు, మీరు నేను ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, వెళ్ళండి లోపలికి. పిల్లరా, నెహెమియా, ఎజ్రా ఎందుకు వాళ్ళంత శ్రమపడ్డారు, అంత కష్టపడ్డారు, అంత యాతన పడ్డారు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు? ఇది చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఇక్కడ జీవించినంతకాలం జీవిస్తాము, ఆ తర్వాత చనిపోదాం అనుకుంటే కాదు. చనిపోయిన తర్వాత నీ తీర్పు ఎలా ఉందో చూసుకో. నీకు ఏ తీర్పు రాబోతుందో చూసుకో. ఆ తీర్పులో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ముందే జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా నువ్వు గొర్రెలుగా తీర్చబడ్డావంటే నువ్వు ధన్యురాలివే. నువ్వు మేకలుగా తీర్చబడ్డావంటే ప్రక్కకు నెట్టేస్తాడు. ప్రియా సోదరి సోదరుడా, నీ భక్తి ఖచ్చితంగా క్రమంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. అంతేగాని ఏ సమయానికి ఆ సమయానికి అలాగా వంగిపోవటం, అలాంటి భక్తి దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. దేవుడు ఇష్టపడడు. అందుకని ఇక్కడ సిద్ధపడిన వారు వేరు, సిద్ధపడని వారు వేరు. మేము కూడా వాళ్ళతో పాటు దేవునితో వెళతాం అనుకున్నారు, కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. అక్కడే 25లోనే ఉంటుంది. కారణం ఏంటి? వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు ఫస్ట్ నుంచే ఖచ్చితంగా దేవునిలో వాక్య ప్రకారంగా వారి నడబడి, వారి మాట, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి ఆలోచన, వారి జీవితం అంతా అలాగుంది. ప్రియులారా, ఈ సిద్ధపాటు లేని వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. ఆలోచించండి, రానే వచ్చాడు ప్రభు, సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళాడు. 2 గుంపులు ఇక్కడ కూడా ఆలోచించాలి. నెహెమియా, ఎజ్రా, ఆ 2 గుంపుల్లో మనం చూస్తే వాళ్ళు దేవుని కొరకు, పరిచర్య కొరకు ఎంతగా కృంగిపోయారు, ఎంతగా ఉపవాసం ఉన్నారు, ఎంతగా ఏడ్చారు. మళ్ళీ దేవుని కార్యక్రమాలు ప్రారంభించలేదా దేవుడు? మందిర నిర్మాణం జరగలేదా? మందిరం కట్టలేదా? దేవుని పరిచర్య మళ్ళీ అక్కడ ప్రారంభించలేదంటే ప్రారంభించబడింది. ఎందుకంటే అది దేవుని పని. స్తోత్రం. అలాగే ప్రియులారా, రానయ్యున్న దినాల్లో దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కలిగిన వారమై, ఈ లోకంలో ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు, కానీ బ్రతికినంతకాలం నీతి, నిజాయితీ, యథార్థత, భక్తి కలిగిన వారై దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగినప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన కృపనిచ్చి ఆ రాజ్యములో మనకు కూడా స్థానం ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. దయగలిగిన దేవ, ఇంతవరకు మీరు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. సమస్తం అంతట్లో మీరు తోడయుండి నడిపించండి. నిండైనటువంటి నీ ఆత్మకార్యాలు జరిగించు ప్రభువా. ఇదిగో తండ్రి, నెహెమియా, ఎజ్రా, అలాగే తండ్రి ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పట్టుదల కలిగిన వారై ప్రభువా, వారు పెట్టిన మొర మీరు విని రాజుతోనే మీరు మాట్లాడి ప్రభువా, నీ భక్తుల కార్యక్రమాలు మీరు నెరవేర్చారు తండ్రి. అయ్యా, ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా ప్రభువా, నీ భక్తుల మొర మీరు ఆలకించే దేవుడై ఉన్నారు. నీ భక్తులు దేని కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభువా, మీరు గుర్తెరిగిన వారై ఉన్నారు. కనుకనే తండ్రి, కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఇదిగో తండ్రి నాయన లైవ్ ద్వారాగా ఎంతమంది బిడ్డలు వింటున్నారంటే వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిలో ధైర్యమును, ప్రతి ఒక్కరిలో భక్తిని, ప్రతి ఒక్కరిలో నిబ్బరమును కలుగు చేసి ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏ కార్యమైనా సాధించగలమనే సత్యాన్ని గ్రహించేవారిగా చేయండి. అలాగనే ప్రభువా, మా జీవితాల్లో కూడా ప్రభు మేము తండ్రి నాయన మీరు తండ్రి మా చేత చేయించవలసిన పరిచర్య ఎంత ఉందో అంతా కూడా ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ బలపరచండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేక మంది ఈ మాటలు విని నూతన పరచబడినట్లుగా మీ కృప చూపమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముగా యుగములు మనకును లైవ్ ద్వారా వింటున్న ప్రజలకును అలాగే మాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి భక్తులకును సదాకాలము దేవుడు తోడయుండి నిండైన దీవెనలు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.